అక్కడ మొదటి కాడ తిక్కు లేదు, కానీ అదే వచనంలో రెండవసారి అన్నప్పుడు మీ బైబిల్లో తిక్కుగా ఉందా, పెద్దగా ఉందా? దాన్ని ఎందుకు అలా చేశారు? యెహోవా నామము తప్ప వేరొక నామము జీవగ్రంథంలో లేనే లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం లా ప్రకారంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇప్పుడు ఏంటంటే తండ్రి నామమును తప్ప మరి ఏ నామమును కానీ చెప్పినా మాట్లాడిన వానికి ఏం విధించాలంటే మరణ శిక్ష విధించాలి. ఇప్పుడు ప్రధాన యాజకులు పెద్దలు దేనికి వచ్చారో తెలుసా? అక్కడ ఉన్న జనులతో యేసు ప్రభుల వారిని చావగొట్టడానికి వచ్చారు, అక్కడికి ప్రశ్నించడానికి కాదు సుమ. ఇప్పుడు ఎందుకు వచ్చారో చూడండి, మనం ఆలోచన చేస్తే ఒకటి ఈ ఏ కార్యములు ఒకసారి మాట్లాడుతున్నారు. ఈ అధికారం ఎవరు ఇచ్చారు? ఇప్పుడు తండ్రి మాట్లాడాలి. నా తండ్రి అధికారం ఇచ్చాడనంటే ఇప్పుడు ఏం చేసినట్టు? ప్రభువు దేవదూషణ చేసినట్లు. యాజ్ పర్ లా ప్రకారం ఏం చేయాలనంటే తండ్రి అధికారం ఇచ్చాడని చెప్తే ఆ జనులందరూ కలిసి వాళ్ళు ఏం చేయాలనంటే చావగొట్టాలి, చిక్కుల్లో పడేదామని వచ్చారు. ఎవరిని? చిక్కుముడి విప్పేవాళ్ళ దగ్గరికి చిక్కులు వేయడానికి వచ్చారు. అక్కడ మనం ఆలోచన చేస్తే జరిగిన సందర్భం మనం చూస్తే ఇది కదా. ఒకసారి మార్కు శుభవార్త